గుడ్ ఈవినింగ్ లీడర్స్, అందరికీ స్వాగతం సుస్వాగతం. టెర్రాకాస్ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. మన ఆన్పాసివ్ టెర్రాకాస్ అనే కంపెనీ మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్నది. ఈరోజు 7 PM మీటింగ్లో గ్రేట్ స్పీకర్, నేషనల్ ప్రమోటర్, సుమధుర భాషి శ్రీ రామ్ కుమార్ ప్రియా గారు మీ హృదయాలకు అద్దుకునేలా ఈరోజు క్లాస్ చెప్పబోతున్నారు. అందరూ చివరి వరకు వినండి. ఇది సక్సెస్ కోరుకునే వారికే ఈ వీడియో అంకితం. సో లైన్ టీం తరపున ఇది నిర్వహిస్తున్నాం. ఇంతవరకు పాకెట్ మనీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే త్వరగా పాకెట్ మనీ సబ్స్క్రైబ్ చేయవలసిందిగా అందరికీ కోరుతున్నాం. ప్లీజ్ వెల్కమ్ సార్ రామ్ కుమార్ సార్, ప్లీజ్ వెల్కమ్. ఓకే, ప్రతి ఒక్కరికి డ్రీమ్స్ అనేవి ఉంటాయి. అందరికీ డ్రీమ్స్ అనేవి సాధారణంగా మనకి ఉంటాయి. ఎందుకంటే ప్రతి మనిషి కొత్త భవిష్యత్తు కోసం, కొత్త రోజు కోసం, రేపటి రోజు నా కుటుంబానికి ఏం చేయాలనే ఉద్దేశంతో ఎన్నో కలలుగంటూ ఉంటాడు. ఆ డ్రీమ్స్ లో భాగంగా మనకి ఇక్కడ మంచి ఉద్యోగము, మంచి బంగారము, ఒక కారు, చక్కటైనటువంటి ఒక మంచి బ్యాంక్ బ్యాలెన్స్, చక్కటైనటువంటి జీవితము, ఎటువంటి బెంగ దిగులు లేని జీవితం కోసం మనిషి పాకులాడుతుంటాడు. అది మీ అందరికీ తెలుసు. దాంట్లో ముఖ్యంగా ఇది ఆర్నమెంట్స్. మన ఒంటి మీద ఉన్నటువంటి బంగారమే ప్రజలతో మాట్లాడుతుందని మీకు తెలుసు. ఎవరు హోదా ఏంటి అనేది తెలియజేయడానికి ఈరోజు మన జీవితంలో ముఖ్యమైనటువంటి భాగం ఈ బంగారం. తర్వాత ఫారెన్ ట్రిప్పులు, విదేశీ ప్రయాణం. ఈ విదేశీ ప్రయాణం కూడా మనిషి యొక్క స్థాయిని ఈ రోజులు పెంచుతుంది. ఇప్పుడు చూడండి, ఇంగ్లీష్ మాట్లాడితే గొప్పోడు అని ఎలాగనుకుంటున్నాడు. ఫారెన్ వెళ్ళి వస్తే వాడు చాలా గొప్పోడు, పెద్దోడు, డబ్బింటోడు, ఇలాంటి థాట్స్ లో సమాజం ఉన్నది. ఆ సమాజం ఉన్నప్పుడు మనం ఆ స్థాయికి చేరుకోలేనప్పుడు మనకి ఇచ్చే విలువ కూడా తగ్గుతూ ఉంటది. అయితే ఇక్కడ మనము కుటుంబంలో ప్రేమాభిమానాలు ఉండాలంటే డబ్బు అనేది ఖచ్చితంగా ఉండాల్సిన రోజులు. డబ్బుతోనే ప్రతి అవసరం ముడిపడి ఉంటుంది. ఏది కాదనుకోలేం, ఏది అవసరం అని చెప్పలేం. మానవ సంబంధాలన్నీ కూడా ఆర్థిక మానవుడు అన్న నోరు డబ్బు లేని రోజు ఎవరు నీవు అని అంటుంది. డబ్బుకు ప్రేమ గౌరవం అవసరం లేదు, కానీ ప్రేమ గౌరవం కావాలంటే డబ్బు అవసరం. కాబట్టి జీవితంలో డబ్బు, ప్రేమ, కుటుంబం అన్ని ముఖ్యమైనవి. దేని ప్రాధాన్యం దానిదే. ధనం మూలం ఇదం జగత్. మీ అందరికీ తెలుసు, ఈ జగత్ అంతా దేనితో నడుస్తుందంటే ఆక్సిజన్ తోటి అనుకోవచ్చు. ఆక్సిజన్ తోటి ఏం కాదు, ఈ భూమి అంతా డబ్బు అనే ఇంధనంతో నడుస్తుంది. ఆ ఇంధనము ఎక్కడుంటుందో అక్కడికి వెళ్ళిపోయి సారు, మీరు అనే రెస్పెక్ట్ వస్తుంది. డబ్బు ఎక్కడైతే ఉండదో అక్కడ ఏమిరా, నీకేం పని లేదా, నీ పరిస్థితి ఏంటి, ఏదైనా ఉద్యోగం చేసుకోవచ్చు కదరా, పెళ్ళం బిడ్డలను ఎలా పోషిస్తావు ఈ జీతంతో, ప్రతి ఒక్కరు సలహాలు ఇచ్చేస్తారు డబ్బు లేకపోతే. ఎందుకంటే మనం ఒక లూజర్స్ కింద సమాజం గుర్తిస్తుంటది. మంచితనం కూడా పనికిరాదు. డబ్బున్నోడు అబద్ధం చెప్తే నిజం, డబ్బు లేనోడు నిజం చెప్పినా అబద్ధం. మీ అందరికీ తెలుసు. మరి ఎక్కువ డబ్బులు ఎందుకు అవసరము? 1920లో ఇస్తే మనకి ₹1 ఉంటే ఈ కుటుంబం గడిచేది. 1940 వచ్చేసరికి దాని విలువ ₹10 చేరింది, కనీస కుటుంబ అవసరాలు. 1960 నాటికి ₹100 లేకపోతే కుటుంబం కటకట్లాడేది. 1980 నాటికి ₹1000 లేకపోతే ఆ కుటుంబం గడవడం కష్టంగా ఉండేది. మరి 2000 సంవత్సరానికి మినిమం 10,000 జీతగాడు హ్యాపీగా ఉంటాడు అనే మాటలు మనం విన్నాం. 2020 నాటికి అంటే ఇప్పుడు మనం నడుస్తున్నటువంటి కాలంలో మినిమము 50,000 నుంచి ₹1,00,000 మధ్యన జీతం లేకపోతే ఆ కుటుంబం అప్పుల పాలవ్వడం అనేది మీరు గమనిస్తూ ఉంటారు. ఎందుకంటే ఇంటి రెంట్లు, కరెంటు బిల్లులు, ప్రతి వస్తువు, బంగారం ఎలా పెరిగిందో మీకు తెలుసు. వాటిని కొనుక్కోవాలంటే మినిమం ₹1,00,000 జీతం లేకపోతే వాడు ఒక మంత్ గడపలేడు. మరి రానున్న రోజుల్లో 2020 నుంచి 2025కి పరిగెట్టాం, 2025 నుంచి 2045కి పరిగెడుతున్నాం. మరి 2040లో మనం ఉంటాం, మంచి బాధ్యతతో ఉంటాం, కుటుంబాలు పెరుగుతాయి, పిల్లలు పెరుగుతారు. అప్పుడు మనము ఇదే డబ్బులతో బతకగలమా అంటే బతకలేము. అప్పులు పాలైపోయి అప్పుల్లోపు కూరుకుపోతాము. ఇప్పటికి 1వ తారీఖు వస్తే మనందరికీ గుబులు పట్టుకుంటుంటది. కమిట్మెంట్స్ ఎలా చేయాలి, ఎలా ఈ డబ్బును సర్దాలి. అప్పు కోసం అప్పు చేస్తే అప్పే అవుతుంది. 2 అప్పులు తీర్చలేక తిప్పలు పడతాం. మినిమం 10 లక్షలు లేకపోతే
ఒక ఒక వ్యక్తి గుండె గంటకు 72 సార్లు కొట్టుకోదని మీకు తెలుసు. ఎప్పుడైతే అకౌంట్లో డబ్బులు ఉంటాయో అప్పుడు మనిషి హ్యాపీగా ఉంటాడు. ఎప్పుడు అకౌంట్లో డబ్బులు మాయమైపోతాయో కంగారు, చిరాకు, కోపాలు అన్నీ వచ్చేస్తాయి. మనం అనుకుంటాం మన నాన్న ఎందుకు కోపం అవుతున్నాడు, మన అమ్మ ఎందుకు ఇంత చిరాకు ఉంది అంటే మనకు తెలియదు. ఆ రోజులు వాళ్ళకి డబ్బు అనేది షార్టేజ్ అవుతున్నప్పుడు పిల్లల మీద కోపాలు చూపించడం అనేది మనం బాగా గమనిస్తూ ఉన్నాం ఈ రోజుల్లో. ఇప్పుడు వరకు కూడా అదే సాగుతుంది. డబ్బున్న రోజు పిల్లలతో చక్కగా మాట్లాడుతాం, భార్యతో చక్కగా మాట్లాడతాం. డబ్బు ఎప్పుడైతే షార్టేజ్ అవుతుందో కష్టాలనే ఏమవుతాయి. అయితే ఈ రోజుల్లో నీ ఆదాయం ఎంత, నీ ఖర్చు ఎంత, రాబోయే రోజుల్లో నువ్వేం చేయాలి అనే విషయాన్ని మనం గమనిస్తే ఇక్కడ ఇక్కడ మీరు చూడొచ్చు. ఇక్కడ మనకి నలుగురు వ్యక్తులు మీకు కనిపిస్తున్నారు. నలుగురు వ్యక్తులు. ఉద్యోగం లేని వ్యక్తి కనిపిస్తున్నాడు, ఉద్యోగం ఉన్న వ్యక్తి కనిపిస్తున్నాడు, మూడో ఫోటో స్వయం ఉపాధి వ్యక్తి, నాలుగో ఫోటో పాసివ్ ఇన్కమ్ ఉన్న వ్యక్తి. నలుగురు వ్యక్తుల్లో మొదటి వ్యక్తి పరిస్థితి మనం గమనిస్తే ఉద్యోగం లేని వ్యక్తి. సమయము ఉంటుంది, ప్రయాణం చేయడానికి డబ్బులు ఉండవు, డబ్బులు సంపాదించడానికి డబ్బులు ఉండవు, డబ్బులు జోబీలో ఉండవు. ఉద్యోగం లేని వ్యక్తికి సమయం ఉంటుంది. ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు అతన్ని ఎవ్వరూ కంట్రోల్ చేయరు. అతను హ్యాపీగా తిరగొచ్చు, తిరుక్కోవచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు. బట్ వెళ్ళాలంటే, ప్రయాణం చేయాలంటే డబ్బులు ఉండాలి. ఆ డబ్బు అనేది వాడికి ఉద్యోగం లేకపోవడం వల్ల, ఎవరు ఇవ్వకపోవడం వల్ల ఎక్కడికైనా వెళ్ళాలంటే నడిచి వెళ్ళాల్సిన పరిస్థితిలో ఉంటాడు. సమయం ఉంటుంది కానీ ఎంజాయ్ చేయడానికి జోబిలో చిల్లి గవ్వ ఉండదు. ఇక రెండో వ్యక్తిని మీరు గమనిస్తే, ఉద్యోగం ఉంటుంది వ్యక్తికి, రోజంతా ఆఫీసులో సతమతం అవుతుంటాడు, ఉద్యోగం ఉంటుంది, సమయం అనేది ఉండదు. ఫైళ్ళు సర్దుకునేటప్పటికి, ఫైల్ మీద సంతకాలు ఎడతప్పటికి, ఆఫీసర్తో మాట్లాడేటప్పటికి, పై వ్యక్తితో డిస్కషన్ చేసేటప్పటికి, ఆ సంస్థకి అంకితం అయిపోవడానికే సమయం సరిపోద్ది. కుటుంబంతో కానీ ఇంకో వ్యక్తితో బయటికి వెళ్దామంటే బాస్ని అడగాలి, బాస్ పర్మిషన్ ఇస్తే వస్తాను అని. ఒక్కొక్కసారి మనం పనిలో ఉండగా బాస్ ఫోన్ చేస్తాడు, ఆఫీస్లో అర్జెంట్ పని ఉంది, నువ్వు పని మనిషి వచ్చే, లేకపోతే రేపటి నుంచి రాకంటాడు. వెంటనే పని వదిలేసి పరిగెట్టిన వాళ్ళని మనం చూసాం, చాలా సినిమాల్లో చూసాం, నిత్య జీవితంలో చూసాం. అయితే ఈ వ్యక్తికి సమయం ఉండదు, ప్రయాణం చేయడానికి టైం ఉండదు. డబ్బులు అయితే జీతం దొరుకుతుంది కానీ ఆ జీతం ఖర్చు పెట్టడానికి, సెలవు పెట్టడానికి బాస్ ఒప్పుకోవాలి. ఇది రెండో వ్యక్తి పరిస్థితి. ఇక మూడో వ్యక్తిని గమనిస్తే స్వయం ఉపాధి. స్వయం ఉపాధి అంటే తనంతట తానే లోన్ తీసుకోనో, అప్పు చేసుకోనో, బంధువుల దగ్గర డబ్బులు సేకరించో స్వయం ఉపాధిగా ఒక చిన్న షాప్ పెట్టుకోవడము, చిన్న వ్యాపారం పెట్టుకుంటాడు. తానే దానికి బాస్గా ఉంటాడు, ఒక ఇద్దరిని ఎంప్లాయీగా పెట్టుకుంటాడు. సమయము అస్సలు ఉండదు ఈ వ్యక్తికి. ఎందుకంటే బయటకు వెళ్తే షట్టర్ క్లోజ్ చేయాలి, బయటకు వెళ్తే ఆదాయం ఉండదు. ఇద్దరు ఉద్యోగస్తులకి జీతం అనేది ఆ రోజు ఇవ్వనవసరం లేదు, వాళ్ళిద్దరూ బయటకు వెళ్ళిపోతారు, వ్యాపారం ఆగిపోతుంది. ప్రయాణం చేయడానికి టైం ఉంటుంది, డబ్బులు ఉంటాయి, సమయం ఉండదు స్వయం ఉపాధికి. ఎందుకంటే తానే ఆ షాపుకి యజమాని కాబట్టి తాను తీయకపోతే కస్టమర్స్ రారు, ఆడి కింద పనిచేసిన వాళ్ళు కూడా రారు, మా బాసే ఊర్లో ఉండడు, ఇంకా వాడి దగ్గర ఏం పని చేస్తాం, వాడు ఏం ఇన్కమ్ సంపాదిస్తాడు, వాడు క్యాంపులు వెళ్ళిపోతుంటాడు, వ్యాపారం మూసేస్తూ ఉంటాడు, భయం లేదు, బాధ్యత లేదు అంట. ఇక నాలుగో వ్యక్తి అండి, దిస్ ఈజ్ అండి, ఇది మనమండి, పాసివ్ ఇన్కమ్ అండి. ఆన్ పాసివ్లో కానీ టెర్రాకాస్లో కానీ ఎంత ప్రశాంతంగా ఉండే ఆన్ పాసివ్ ఇన్కమ్. ఎందుకండి దీనికి ఎంత ప్రయారిటీ వచ్చింది చూడండి. సమయం ఉంటుందండి, సమయం ఉంటుంది. వీడికి బాస్ ఉంటాడండి, వీడికి స్వయంగా వీడు ఇన్కమ్ జనరేట్ చేస్తుంటాడండి. దాని తర్వాత ప్రయాణం చేయడానికి కూడా వెసులుబాటు ఉంటుందండి, డబ్బులు సంపాదించడానికి వెసులుబాటు ఉంటుందండి. తన ప్లాన్స్ ద్వారా, సీనియర్ లీడర్స్ యొక్క సలహాల ద్వారా తను ముందుకెళ్తుంటాడు, స్వయంగా తాను ఇన్కమ్ తెచ్చుకుంటాడు. ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏంటండి, మనము ఎలాంటి స్థితిలో ఉన్నా, మంచం మీద ఉన్నా, గుడిలో ఉన్నా, సినిమా చూస్తున్నా, ఓకే, ఫ్రెండ్స్ తోటి ఉన్నా, ఓకే, పార్టీలో ఉన్నా, పబ్లో ఉన్నా, ఇన్కమ్ జనరేట్ అయ్యే వాళ్ళని పాసివ్ ఇన్కమ్ అంటారండి. అలా పాస్ అవుతూనే ఉంటుంది ఆ ఇన్కమ్. అది ఎవడైతే క్రియేట్ చేసుకుంటాడో అండి, వాడే రియల్ హీరో ఈ రోజు అండి. మనం ఆఫీస్కి వెళ్తే డబ్బులు జనరేట్ అవుతాయి, షట్టర్ తీస్తే డబ్బులు జనరేట్ అవుతాయి, ఎక్కడికి వెళ్ళకపోతే డబ్బులు జనరేట్ అవుతాయి. ఈ కనీస అవసరాల నుంచి మనం బయటపడాలంటే మనం ఏం చేయాలి? కనీస అవసరాల నుంచి బయటపడాలంటే ఇప్పుడున్న టెక్నాలజీని మనం అందుకోవాలండి. అదే మెటావర్స్ అండి. ఆ మెటావర్స్ అనేదే ఇప్పుడు గోల్డెన్ ఛాన్స్ మన కంపెనీ ఇంట్రడ్యూస్ చేస్తుంది. అదే టెర్రాకాస్ అండ్ మన ఆన్పాసివ్స్ రెండు కూడా సమాంతరమైనటువంటి జోడెద్దుల్లాగా ఈ టెక్నాలజీని తనలో ఇముడ్చుకొని మనల్ని ముందుకు తీసుకెళ్తూ తన ద్వారా జనరేట్ అయినటువంటి ఈ పాసివ్ ఇన్కమ్ ని మనకు అందివ్వడానికి ఒక ప్లాన్ ప్రకారం, ఒక పద్ధతి ప్రకారం ముందుకు వచ్చేయండి. దానికి ఒక ఉదాహరణే రిలయన్స్.
రిలయన్స్ అండి, మనకి దీనికి జియో అని పేరు పెట్టుకున్నాం, మనము జియో హాట్స్టార్ అని పేరు పెట్టుకున్నాము. ఇది ప్రముఖ టెలి సంస్థ. ఇది 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఫైనాన్షియల్ ఇయర్ 24లో తన సబ్స్క్రైబర్ బేస్ ని 42 మిలియన్లకు పెంచుకుందండి. అంటే 481 మిలియన్కి చేరుకుందండి. కంపెనీ వార్షిక నివేదిక తెలిపింది. అది వచ్చినప్పుడు ఒకడు ఈ రోజు దాని యొక్క బలం 481 మిలియన్స్ అండి. అంటే ఇక్కడ మీరు గమనించండి, ఇక్కడ చూడండి, భారతదేశ డేటా ట్రాఫిక్ లో జియో వాటా 60% అండి. చూసారా, ఇక్కడ మీకు కనిపిస్తుంటది డేటా ట్రాఫిక్. డేటా ట్రాఫిక్ అంటే ఏంటండి? డేటా యూజబుల్ అండి. 60% ఇండియన్స్ డేటాను వాడుతున్నారు. అందుకే 5G తెచ్చిందండి. డేటాని ఎక్కువ వాడించడానికి 5G అండి. ఇక 6G కూడా ట్రయల్స్ అవుతున్నాయి. అవి కూడా వచ్చిందంటే కొబ్బరి బొండలో స్ట్రా పెట్టినట్టు డేటాను తాగేస్తాము. ఇప్పటికే తాగుతున్నాము. ఎన్నాళ్ళు నెలకి 1 GB లేదండి, ఇప్పుడు గంటకు 1 GB అవుతుందండి. రేపొద్దున నిమిషం 1 GB అవుతుందండి, సెకండ్ 1 GB అవుతుందండి. అంటే డేటా ట్రాఫిక్ పెరిగిందా తగ్గిందా? బ్రహ్మాండంగా పెరిగింది. మరి డేటా ట్రాఫిక్ ఎక్కడికి పోతుంది? డిజిటల్ కరెన్సీలో పోతుంది. మనం భారతదేశ డేటా ట్రాఫిక్ లో 60% తాగేస్తున్నామండి. ఈ డేటా ట్రాఫిక్ కన్వర్ట్ ఇంటూ ద కరెన్సీ, కరెన్సీ కన్వర్ట్ ఇంటూ ద డేటా. అదే ఈ డేటా ఉంది. డేటాతో మీరు మీటింగ్ లో పాల్గొవచ్చు, విషయం చెప్పొచ్చు, పోలీసు కంప్లైంట్ చేయొచ్చు, వీడియో కాల్ మాట్లాడవచ్చు, డేటా రీఛార్జ్ చేసుకోవచ్చు, మెటావర్స్కి వెళ్ళిపోవచ్చు, అద్భుత ప్రపంచంలోకి వెళ్ళిపోవచ్చు, సినిమా డౌన్లోడ్ చేసుకోవచ్చు, థియేటర్లో ఉన్న సినిమా ఇంట్లో చూసేవచ్చు. దట్ ఈస్ ద ఐనాక్స్ థియేటర్స్ లాంటివి. ఇవన్నీ డేటా ఎలాగైనా కన్వర్ట్ అయిపోద్ది మీకు. అందుకే డేటా అంత సక్సెస్ అయింది. మన టెర్రాకాస్ కంపెనీ కూడా ఈ డేటా మీదే వచ్చింది. ఫేస్బుక్ వచ్చినట్టే, జియో వచ్చినట్టే, అన్ని సంస్థలు వచ్చినట్టే టెర్రాకాస్ వచ్చింది. ఇప్పుడు టెర్రాకాస్ కొత్తగా ఏం రాలేదు, లేట్ గా వచ్చింది. బట్ మిగతా కంపెనీలకి టెర్రాకాస్కి ఏంటి తేడా అంటే, మిగతా కంపెనీలు సొంత స్వార్థాన్ని చూసుకున్నాయి. టెర్రాకాస్ అండ్ పాసివ్ లాంటి కంపెనీలు ప్రజలకు ఇస్తే బాగుంటుందని చూసుకుంది. అంతే. కోట్ల సంపదని ఖర్చు పెడితే ఖర్చు అవుతుంది, దానివల్ల ఏ లాభం చూస్తాం. ఇక్కడ టెర్రాకాస్ మీకు తెలుసు, అపరిమిత అవకాశాలతో కూడిన సామాజిక మెటావర్స్ ని అల్ట్రా రియలిస్టిక్ గా ఈ టెర్రాకాస్ ద్వారా మనం చూడొచ్చు. చెప్పాను కదా, బీచుల్లో, వీధుల్లో, మీరు హాస్పిటల్లో వైద్యుడితో మాట్లాడవచ్చు, వ్యాపారాన్ని చేసుకోవచ్చు. ఇప్పుడు చెప్పాను కదా, సిఇఓగా మారి మనం ఒక కంపెనీకి సూచనలు కూడా ఇవ్వచ్చు, షాపుల్లో పనిచేయొచ్చు. మనం అక్కడ లేకపోయినా మన 3D ప్రింట్ అనేది అక్కడ ప్రజెంటేషన్ అవుతుంది. సాధ్యమైనంత ఉత్తమ ప్రదేశంలో మనము ఈ టెర్రాకాస్ ని ఉపయోగించి స్నేహితులందరితో ఎంజాయ్ చేసే ఒక వినోదభరితమైనటువంటి ప్రపంచాన్ని మనం టెర్రాకాస్ లో చూడబోతాం. అదే వాస్తవ ప్రపంచంతో మనం కనెక్ట్ అవ్వచ్చు. వాస్తవ ప్రపంచంతో కనెక్ట్ అయినప్పుడు మనం అక్కడ ఉండకపోయినా పర్వాలేదు, అక్కడ ఉండేటట్లుగా ఈ మెటావర్స్ తీసుకొస్తుంది. ఆ మెటావర్స్ వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయి, ఇంత డేటా ఖర్చు అవుతుంది. అదే మనకి టెర్రాకాస్ అనేది తీసుకొస్తుంది. తర్వాత టెర్రాకాస్ లో మనం ఏం చేస్తాం? అపార్ట్మెంట్లు బాగు చేస్తాం. మనం ఎక్కడ ఉండం, అక్కడే ఉంటాం. ఆన్లైన్ లో మనకు కావలసినటువంటి పనులన్నీ టెర్రాకాస్ వెబ్ లో చేస్తాము. తద్వారా ఇన్కమ్ ని ఆర్జించబోతున్నాం. ఒక పాడుపైపున అపార్ట్మెంట్ ఇస్తారు, దానికి నువ్వు కొంత పెట్టుబడి పెట్టి బాగు చేస్తావు. ఆన్లైన్ లోనే బాగు చేశాక దాన్ని మంచి రేటుకి అమ్ముతుంది. తద్వారా వచ్చిన డబ్బుల్ని మనకి ఇస్తుంది. రానున్న రోజుల్లో ఈ టెక్నాలజీ సూపర్. ఇక టెర్రాకాస్ అనే సంస్థలో మనము ఒక సిఇఓగా ఉంటే మన కింద ఉన్నటువంటి 10 మెంబర్స్ మేనేజర్స్ అవుతారు. వాళ్ళ కింద ఉన్నటువంటి 10 మెంబర్స్ సూపర్వైజర్ గా మారుతారు. వాళ్ళ కింద ఉన్నటువంటి ఒక 10 మెంబర్స్ ని ఎంప్లాయీస్ గా తీసుకుంటుంది కంపెనీ. ఇదంతా కూడా ఒక కంపెనీగా మారుతుంది. మీరు ఫౌండర్ గా మారుతారు. తద్వారా వచ్చిన లాభాల్ని మెటావర్స్ రూపంలో ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కంప్యూటర్ ద్వారా సర్దేస్తుంది. ఇక్కడ ఏ మనిషి ఇన్వాల్వ్ అవడండి, మీకు ఎంత రావాలి, మీరు ఏం చేశారు అనేది కంప్యూటర్ లో జనరేట్ అయిపోయి ఆటోమేటిక్ గా మీకు అమౌంట్ అనేది సర్దేస్తుంది. ఇక్కడ ఎవరు కూడా ఇన్వాల్వ్ అవ్వరు. అయితే దీనికి ఏం కావాలి? టీమ్ బిల్డింగ్ అండి. ఈ టీమ్ బిల్డింగ్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. అందుకే ఈ మీటింగ్ జనరేట్ చేయడం జరిగింది. టీమ్ బిల్డింగ్ లో మనం ఏం చేయాలి? కోచింగ్ అండి, ట్రైనింగ్, స్కిల్, సొల్యూషన్స్, మోటివేషన్స్, సపోర్ట్, కొలాబరేషన్, గోలు, ఇదంతా కలిపితే టీమ్ బిల్డింగ్ అండి. ఇక్కడ మనం చూడండి, కోచింగ్ ఇస్తున్నాం, ట్రైనింగ్ ఇస్తున్నాం, స్కిల్స్ పెంచుతున్నాం, సొల్యూషన్ ఇస్తున్నాం, మోటివేషన్ చేస్తున్నాం, సపోర్ట్ ఇస్తున్నాం. కొలాబరేషన్ చేయట్లేదా? మీ అందరితో కొలాబరేషన్ లీడర్ చేయట్లేదా? రాత్రి 7 గంటలకు మనం ఇక్కడ చేసేది ఏంటండి? కొలాబరేషనే. కోచింగ్ ఉంది, ఇక్కడ టెక్నికల్ సపోర్ట్ ఉంది. ఇవన్నీ కలిపితే ఒక టీం అండి. ఆ టీమే ఈ టెర్రాకాస్ అండి. అదే మన గోలు, అదే మన లక్ష్యం. రానున్న రోజుల్లో మరింత డెవలప్ అవడానికి, మనం ముందుకెళ్ళడానికి
ఈ టీమ్ బిల్డింగ్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రెండు చేతులు కలిస్తేనే అక్కడ కొన్ని వందల మంది మిక్స్ అవుతారు. వందల మంది ద్వారా జనరేట్ అయినటువంటి ఇన్కమ్ ని వేల మందికి సర్దొచ్చు. మీరు జనరేట్ చేసినటువంటి ఇన్కమే మనకు ఆదాయం తప్ప కంపెనీ ఎక్కడి నుంచో అప్పు చేసి పాలసీలో జరుగుతుంది. మీరందరూ కార్బన్ జనరేట్ చేయండి. జనరేట్ అయినటువంటి ఇన్కమ్ ని మనం సర్దుకుంటాం. మిగిలినటువంటి భాగం కంపెనీకి వెళ్తుంది. కంపెనీ బాగుపడాలి, ప్రజలు బాగుపడాలి. దీని అంతటికి ఒక్క టెర్రాకాస్ కంపెనీ వల్ల సాధ్యం కాదు. దాంట్లో మనుషులు బుర్రలు ఏదైతే ఈ మానవులు చేతుల ద్వారా చేసేటటువంటి కార్బన్ ఉదర్గతము, అంటే మనం మొబైల్ ద్వారా ఎంత వాడితే అంత డేటా కరెన్సీగా మారుతుంది. ఆ కరెన్సీయే మన కుటుంబానికి రక్ష అవుతుంది. ఈ విషయం జియో, ఫేస్బుక్, ఇన్స్టాగ్రాములు కోట్లు సంపాదించిన తర్వాత టెర్రాకాస్ కంపెనీ గుర్తించి లాంచ్ చేయడానికి ముందుకు వస్తుంది. ఆన్ పాసివ్ కానీ టెర్రాకాస్ కానీ ఇద్దరు ఉద్దేశాలు ఒకటే. అంత సొమ్ము పట్టుకెళ్ళి తినడం కన్నా కొంత ప్రజలకు ఇచ్చి కొంత తీసుకోవడం మిన్న అనే సూత్రం మీద వచ్చాయి. మిగతా కంపెనీలు అంతా పట్టుకుపోతున్నాయి. మరి ఇవి ప్రజల్లోకి వెళ్ళాలంటే 12-13 ఏళ్ళు పడుతుందండి. ఒక ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, జియో లాగా పెట్టుబడి పెట్టుకుంటూ వస్తే 12-13 ఏళ్ళు పడుతుంది. మరి 12-13 ఏళ్ళ తర్వాత టెర్రాకాస్ కంపెనీ అన్ని కంపెనీలాగే మారిపోద్ది. ఇక్కడ వాళ్ళకన్నా ఎక్కువ ఇన్కమ్ జనరేట్ చేయడం కోసం ఫ్రీ ఐడీలు వేసుకుంటుందండి. ఈ ఈ మన ప్రజలము ఏదైతే మనం ఉన్నామో మన ద్వారానే ఇన్కమ్ జనరేట్ చేస్తుంది. ఒకరికొకరు మౌత్ పబ్లిసిటీ చేయడం ద్వారా కంపెనీ కొన్ని వందల మందిని కొంచెం తక్కువ టైంలో సంపాదిస్తుంది. అందుకే ఫ్రీ ఐడి ద్వారా వచ్చింది. జియో కంపెనీ 12 ఏళ్ళు చేసిన కష్టము టెర్రాకాస్ కంపెనీ 1 year చేస్తే వస్తుంది. ఎలా అంటే అక్కడ జియోకి మనం ప్రమోట్ చేయలేదు, తనంతట తాను వచ్చింది. ఇక్కడ టెర్రాకాస్ ని ప్రమోట్ చేస్తున్నాం, ఆన్ పాస్ ని ప్రమోట్ చేస్తున్నాం. ప్రమోషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ప్రమోషన్ టీమ్ బిల్డింగ్ లో జరుగుతుంది. ఆ ప్రమోషన్ ద్వారా సబ్స్క్రైబర్లు పెరుగుతారు. సబ్స్క్రైబర్లు పెరిగారంటే ఇండైరెక్ట్ గా కంపెనీ బాగుపడుతుంది. త్వరగా జనాల్లోకి వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే కొన్ని వేల మందిలో చొచ్చుకుపోయింది. తనంతట తాను పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇస్తే ఇంతమంది రారు, తనంతట తాను వస్తే ఇంతమంది రారు. తాను ఎప్పుడైతే ప్లాన్ ప్రవేశపెట్టిందో ఆ ప్లాన్ ని పట్టుకుంటూ ప్రతి ఒక్కరు కంపెనీలోకి ఇన్బుల్ట్ అవుతున్నారు, ఐడి వేసుకుంటున్నారు. అదే మన జనరేషన్. ఎక్కువ మంది ఒక దగ్గర కూడారు. మనం జనరేట్ చేసిన ఇన్కమ్ మనకే రేపు సర్దబోతుంది. దానికే మనకి బలమైన కోరిక, తీరిక, ఓపిక ఉండాలండి. ఓపిక ఉండాలి, కోరిక ఉండాలి. పెద్ద మామిడి చెట్టు పళ్ళు తిన్నట్టు కలగంతాం, ఈ పొద్దు మామిడి టెంక నాటుతాం. దానికి సంరక్షించే తీరిక ఉండాలి. అది పెద్దదయ్యి ఒక పండు ఇస్తే అది తినేంత ఓపిక ఉండాలి. అది మన పెద్దల నుండి మనం నేర్చుకున్నాం. ఎందుకంటే ఇక్కడ రాత్రికి రాత్రి ఎవరు విజయం సాధించలేదని మన లీడర్స్ చెప్పారు. యాపిల్ కంపెనీకి 42 సంవత్సరాలు పట్టింది, టెస్లా కంపెనీకి 19 ఏళ్ళు పట్టింది, అమెజాన్ లాంటి కంపెనీకి 28 ఏళ్ళు పట్టింది, ఇప్పటికీ రన్ అవుతుంది. ఫేస్బుక్ లాంటి కంపెనీ మనకు చిన్నప్పటి నుంచి 18 ఏళ్ళు పట్టింది, పనిచేస్తూనే ఉంది. మీరు కూడా సక్సెస్ కావాలంటే ఈ కంపెనీలో ఆశించినటువంటి ప్లానింగే మనం ఆచరించాలి. ఓపికతోటి దడికట్టాలి, ఓపికతోటి పెంచితే అప్పుడు నీ యొక్క గోల్ అనేది రీచ్ అవుతాం. అప్పుడు మనకు ఒక అవకాశం లభిస్తుంది. అంటే దీనికి అందరికి గోల్ ఉండాలండి. టీంలో జాయిన్ అయిపోయి 7 గంటల మీటింగ్ ఆన్ చేసేసి వేరే పనులు చేసుకుంటూ ఎంజాయ్ చేయడం కాదు. నాకు గోల్ ఉందండి, నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో నాకు తెలుసు. మీకు అదే లక్ష్యం ఉండాలి, నా పక్కోడికి అదే లక్ష్యం ఉండాలి, ఈ మీటింగ్ వింటున్న అందరికీ అదే థాట్ ఉండాలి. రేపు నా కుటుంబం బాగుండాలి, నేను బాగుండాలి. దాని గురించి కలలు కనండి, డ్రీమ్ పెద్దదిగా చేసుకోండి. గోల్ రీచ్ అవ్వడం కోసము ఏం చేయాలో చెయ్యండి. మీకు తెలుసు, మేము చెప్పక్కర్లే ఏం చేయాలో. ఆల్రెడీ మీకు టెర్రాకాస్, ఆన్ పాసివ్ కానీ మీకు ఆల్రెడీ చెప్పున్నా ఏం చేయాలో. నీ లక్ష్యం అనేది అందరు డిసప్పాయింట్ చేసినా గురి తప్పకూడదు. ఇంకోటి దగ్గరికి వెళ్ళు, ప్లాన్ చెప్పు. ఒక మెయిల్ ఐడి వచ్చింది అనుకో, అమ్మా నేను ఈరోజు సక్సెస్ అయ్యాను. ఒక ఐడి వేశారనుకోండి, తృప్తి చెందండి. ఐడిలో ఉన్నటువంటి ఆనందం అనేది మీకు వేస్తే తెలుస్తుంది. దాంట్లో టెక్నికల్ ప్రాబ్లం వస్తే మాకు అడిగితే మేము సొల్యూషన్ చేస్తే ఆ తృప్తి మాకు ఎంత ఉంటుందో, మీరు ఒక ఐడి వేసుకుంటే ఆ రోజు ఎంత హాయిగా ఉంటుందో, దాని విలువ ఏంటి అనేది మీకు కుదరదు. ఒక మొక్క నాటితే విలువ ఎంత ఉంటుందో ఒక ఐడి వేసుకుంటే అంత విలువ. అదే టెర్రాకాస్, ఆన్ పాసివ్ రెండు అవే చెప్పు. ఒక ఐడికి తెండి, దాని మీద ఇన్కమ్ తీసుకోండి, కమిషన్ తీసుకోండి. ఒక వ్యక్తిని తెస్తామంటే వాడు బాగుంటాడు, మనం బాగుంటాం. మన ఒక్కలమే బాగోట్లేదు కదా, వాడు బాగుంటాడు. అందుకే లక్ష్యం గుర్తప్పొద్దు, అవరోధో లెక్క చేయొద్దు. ప్లాన్ చెప్పినప్పుడు ఇలాంటివి ఎన్నో ఇలాంటిది అంటారు. ఆడకపోతే ఆడు కర్మ, దానికి మనమే చేయలేం. మరక్కడికి వెళ్ళి చెప్పండి, 10 మందిలోపు ఒక్కడేని వింటాడు కదండి. మీరెంత కష్టపడుతున్నందుకు దాని రిజల్టే ఉండదా? ఎన్నో చేసుకుని వచ్చాం, ఎన్నెన్నో రిజల్ట్లు పొందాం. దీని మీద సేమ్ అదే. ఒక వ్యక్తి వ్యవసాయదారుడు ఉన్నాడండి, రైతు. ఫస్ట్ సంవత్సరం కష్టపడతాడు, పంట రాలేదు. 2వ సంవత్సరం నిర్లక్ష్యం చెందడండి. 2వ సంవత్సరము సేమ్ పంట వేస్తాడు, వేరే పంట మారుస్తాడు.
వ్యవసాయం చేస్తాడు, మూడోసారి చేస్తాడు. ఒక్క రోజైనా లాభం రాదా అని రైతుకున్న ఓపిక మనకెందుకు ఉండదండి? 10 మందిలో ఒక్కడేనా రాడా? ఆ ఒక్కడు నా జీవితాన్ని మార్చడా అని మీకు ఆ ఓపిక ఉండాలండి. నీ ప్రయత్నం ఆపకూడదండి. ఇవన్నీ నీలో దృఢంగా ఉంటే టెర్రాకాస్‌కు నువ్వు ఎలిజిబుల్ అవుతావు. ఆన్ పాస్‌కు నువ్వు ఎలిజిబుల్ అవుతావు. నువ్వు ఎలిజిబుల్ అవ్వాలంటే ఓపిక ఉండాలి. ఓపిక మీటింగ్‌కొచ్చి నేను చెప్పిన 40 నిమిషాల క్లాసు మీరు ఓపికగా విన్నారంటే దీని రిజల్టే ఉండదండి. ఈ పొద్దు మీరు ఇన్ని గంటలు మా కోసం వెచ్చిస్తుంటే దీని రిజల్ట్ ఉండదండి మనకి. ఎందుకు ఉండదండి? ప్రతి పనికి రిజల్ట్ ఉన్నట్టే మనం ఈ రోజు మన వాల్యుబుల్ టైంని టెర్రాకాస్ ఆన్ పాస్ మీద పెడితే రిజల్ట్ ఎందుకు రాదండి? నీ ఇన్కమ్ నువ్వే తెచ్చుకో. నీ డబ్బులు నీ అకౌంట్లో ఉంచుకో. అకౌంట్లో డబ్బులు చూసుకొని హాయిగా బతుకు. దానికోసం ఈ రోజే నడుము బిగించు. జాయిన్ కా. దీనికి నువ్వు చేసేదా లేట్ లేదు. ఒక గంట సాయంత్రము ఉదయము ఒక గంట టైం స్పెండ్ చేయి. అది నీకు రేపు పొద్దున దాని మీదే 24 గంటలు పెట్టేటట్లు అదే నీకు చేస్తుంది. అదే నా కోరిక. నేను చెప్పేది అదే. జై టెర్రాకాస్, జై లైన్ టీమ్ అందరూ బాగుండాలి. అందులో నేను ఉండాలి. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్.